ప్రభుత్వం మీద పోరాడండి అంటున్న జగన్మోహన్ రెడ్డి ఆయన మాత్రం లండన్ వెళ్తున్నారు. వాళ్ళ నాయకులను మాత్రం పోరాడమంటున్నారు. ఎందుకంటారు అసలు ఈ డబుల్ స్టాండర్డ్? డబుల్ స్టాండర్డ్ ఏముంది? ఇప్పుడు 2 సంవత్సరాలు చెబుతున్నాడుగా, ఏముంది కళ్ళు మూసుకుని తిరిగి వస్తాయి 5 సంవత్సరాలు అని. ఇప్పుడు దా మూసుకుని ఉన్నాడు, మళ్ళీ వాళ్ళకి అదే చెబుతాడు. వాళ్ళ నాయకులకి వీడిదేం పోయింది? తన్నులు తినేదో లేకపోతే స్టేషన్లో పోలీసు కేసులు పెట్టుకుని వాళ్ళు వాళ్ళు తింటూ ఉంటారు. వీడు మాత్రం ఆ ప్యాలెస్లో, బెంగళూరు ప్యాలెస్లోనో లేకపోతే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లోనో లోపల ఉండే, బయట మాత్రం ఏం మాట్లాడు, మీడియాతో మాట్లాడినా అంతా లోపల మాట్లాడతాడు. వీడు కళ్ళు మూసుకొని మాట్లాడతాడు అనుకుంటా. అసలు లోకంలో ఏం జరుగుతుందో తెలియదు వీడికి. వీడి రాష్ట్రంలో వీడేం చేశాడు వీడికే తెలియదేమో. అసలు మనం ఏ రకంగా పరిపాలించాము, మనల్ని ఏమనుకున్నారు ప్రజలని కూడా. కనీసం 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చినా కానీ ఎందుకు ఈ సీట్లు ఇచ్చారు, మనల్ని ఎందుకు ఇంత అబాస్ పాలు చేశారు, మనం ఏ రకంగా పరిపాలిస్తే మనల్ని చేశారనే అవగాహన కానీ ఆలోచన కానీ లేదు. అసలు కళ్ళు మూసుకున్నాడు, వాడికి ఏం తెలీదు ఒక రకంగా చెప్పాలంటే. తెలిసినోడైతే ఏమో అసలు మనం తప్పు చేశాము, ప్రజలు ఈ సీట్లు ఇచ్చారు మనకి, మనం మళ్ళీ ప్రజల దగ్గరకు పోయి పొరపాటు అయింది, మళ్ళీ మీకేం కావాలో ఇది చేసి పెడతానని చెప్పి ప్రజలకు ఏం కావాలో చెయ్యి. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే పనుల్లో ఏదైనా తప్పు ఉంటే, అయ్యా ప్రజలు అది కాదు ఇది కోరుకుంటున్నారు, వీటి చేతనం ఇది కాదు, మంచి చెడైందని నువ్వు ప్రతిపక్ష హోదాలో, నీ ప్రతిపక్ష హోదా లేదు కానీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నావు కాబట్టి చెప్పుకోవడంలో నీకు తప్పులేదు. అది ఆలోచన వారికి, నేను వస్తా, నేను కరుస్తా, నేను రఫలాడిస్తా నువ్వు చెప్పేది మీ నాయకులకి మీ కార్యకర్తలకి. వచ్చి నాకు గొర్రెలను వచ్చినట్టు జనానికి వద్దామని ఎవడన్నా ఓటు ఎత్తాడా? వచ్చి నాకు చూస్తాం, మీ ఎంత చూస్తాం, మీ సంగతి తేలుతాము, కోస్తాం తీస్తామంటే ఎవడన్నా ఓట్లు ఎత్తడా? అట్లా కోసి తీసేగా ఇప్పుడు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చావు. ఇంకా 11 సీట్లో 1 సీటు కూడా వస్తుంది రాదు. ఇట్నే మాట్లాడితే రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మీకు 1 సీటు కూడా రాదు. అంటే ఈ కడప పర్యటనలో, అదే పులివెందుల పర్యటనలో భాగంగా ఏదైతే కనుక బైపాస్ లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు కూడా హామీ ఇస్తున్నారు కదా ఆయన. 3 సంవత్సరాలు ఆగండి, మనం అధికారంలోకి వస్తాం, మీకు న్యాయం చేస్తాం అంటూ ఆ బాధితులకు, ఇళ్లు కోల్పోతున్న బాధితులకు ఆయనకు 3 సంవత్సరాల తర్వాత నేనే చేస్తాను, ఈ ప్రభుత్వం చెయ్యదు మీకు అంటూ ఆయన భరోసా ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు 3 సంవత్సరాలు లాగేందుకు? నీకు అంత ప్రేమ జాలి ఉంటే పార్టీ ఫండ్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అధికారం లేనప్పుడు పూర్తి స్థాయిలో ఏదైనా దెబ్బతిని వాళ్ళు ఎవరు ఆదుకోకపోతే, నీ గవర్నమెంట్లో ఆదుకోకపోతే ఆయనే పార్టీ ఫండ్ ఎంతో కొంత ప్రజల దగ్గర తీసుకొచ్చి చేశాడు. నువ్వు కూడా చెయ్యి, నీ పార్టీ ఫండ్ ఉంటుందిగా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. నీ దగ్గర డబ్బులు ఎవరు సామాన్యంగా ఎవరు పెట్టరు, గవర్నమెంట్ డబ్బులు పెడతారు, లేదంటే పార్టీ ఫండ్ పెట్టుకుంటారు. పార్టీ ఫండ్ ఉండగా వాళ్ళకి ఈ 3 సంవత్సరాలు ఏం చేయమంటారు? ఎండ్లకి వీడిని నమ్ముకొని ఉంటే ఈ 3 సంవత్సరాలు వీళ్ళు మడగొడిచిపోతారు, సత్తారు. వీడు చేసేది ఏంటి తర్వాత? వాళ్ళకి చేసేది చేయగలిగితే ఇప్పుడు చెయ్యి, లేదంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసురా. ఏమంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు వాళ్ళకి ఏదో చూపించి మీరు ఇక్కడి నుంచి తొలగించాలా అని చెప్పి చెయ్యి. గవర్నమెంట్ ఎటు కూడా అట్లాంటి పనులు నువ్వు చెప్పకుండా చేస్తుంది. అందుకని నువ్వు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, నేను వచ్చింది నాకు ఉండండి, నా కోసం చూస్తా ఉండండి అంటే ఎవడు ఇక్కడ పిచ్చి నాగుడులు ఎవరు లేరు నీ కోసం చూస్తానికి. అంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని చెప్పి మరి వైసీపీ నాయకులు పదే చెప్తున్నారు. అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనం పడుతున్నారు అంటున్నారు కదా. మరి దానికేం చెబుతారు? నిజమే వాళ్ళు చెప్పేది. అంటే వాళ్ళ పరిపాలిస్తే వాళ్ళకి ఆనందంగానే, జనానికి కావాల్సిన పరిపాలిస్తే వాళ్ళకి ఎందుకు ఆనందపడతారు? వాళ్ళు ఆనందపడరు. అందుకనే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద అని చెబుతున్నారు. ఏమన్నా ప్రజలను రమ్మను బయటికి, చంద్రబాబు నాయుడు ఈ తప్పు చేశాడు, ఇది చేశాడని చెప్పమను. ఒకవేళ ఎక్కడన్నా పొరపాటున పార్టీ పరంగా ఏదైనా పొరపాటు జరిగినా కానీ ఆయన ఆలకెత్తాడు, ఎందుకు జరిగింది ఈ పొరపాటు ఏందని విశ్లేషించుకొని దాన్ని సరి చేయడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు అసలు ఆ రోజున నువ్వేమన్నా ఎవడో అమ్మ సుధాకర్ మాస్కులు లేనందుకు వాడిని కొట్టి పిచ్చోడు చేసి వాడి నువ్వు కింద మీరు నిద్రపోతురి. డోర్ డెలివరీ చేసి మీ అనంతబాబు నువ్వు డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే నువ్వేమో మరి ఇయాల్టీకి రోజు ఎత్తావా? ఆ రోజు ఏమైనా పోయావా? నువ్వు ఎవరు మామూలుగా సామాన్య కార్యకర్త ఇవ్వడం సరిపోతే మాత్రం వాడిని ఓదార్పు అంటావు, అది అంటావు, ఇది అంటావు. ఒక బీసీ కుర్రోడిని చంపేస్తే నువ్వు ఏం చేసావు? వెళ్ళావు ఇంతమందికి? కడపలోనే దస్తగిరి అనే వాళ్ళ పార్టీ కార్యకర్తను చనిపోయి ఇది జరిగితే అక్కడికి పరామర్శకి ఎందుకు వెళ్ళలేదంటే? ఎందుకు వెళ్ళా? మీ కడపలో మీ కార్యకర్త మరి వాడు హత్య అయితే రీసెంట్గా హత్య జరిగితే నువ్వు ఎందుకు వెళ్ళా? ఏంటి అంటే నువ్వే దాంట్లో పాత్ర ఏమైనా ఉందా? నీ స్కెచ్ ఏమైనా ఉందా? ఎందుకు పోలా మరి నువ్వు అక్కడికి? అంటే ఆయన పులివెందులలో కూడా ఉన్నారు కదా, ఆయన ప్రజెంట్ పులివెందుల్లోనే ఉన్నారు ఆ రోజు. మరి అయినా ఎందుకు వెళ్ళలేదంటారు? అసలు కారణం ఏంటి? బాబాయ్ సొంత బాబాయ్ని మర్డర్ చేసి బాత్రూంలో లాక్కెళ్ళి అన్ని నెత్తురు మరకలు ఉంటేనే ఇది చంద్రబాబు గారు చేశారని చెప్పి వాళ్ళ సొంత మీడియాలో కత్తి పెట్టి చంద్రబాబు చేతిలో కత్తి ఒకటి పెట్టి హత్య చేశాడని చెప్పిన మా గనుడీన. ఇంక వాళ్ళు ఏమైనా చేస్తారు, వాళ్ళ నైజం అది. అతనికి ఫ్యాక్షనిజంలో పుట్టాడు,
ఇంకా అదే అలవాట్లు ఉండే అలవాట్లు సీఎం అయినా కానీ అతను మార్చుకోవడానికి లేదు. అందుకని అది ఏమైనా చేస్తాడు, ఏమైనా మాట్లాడతాడు. అతను మర్డర్లు చేయటంలో అనుమానం లేదు, వెనకమాలంటే చేయించడంలో ఎట్టి పరిస్థితిలో దానికి తావే లేదు, అతను చేయించే ఉంటాడు. సరే ఇవన్నీ కడప దాని సంగతి పక్కన పెడదామండి కాసేపు. ఆయన వెళ్ళట్లేదు, కానీ బయట మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. అలాగే చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు పెరిగిపోయినాయి అంటున్నారు. అక్కడ సొంత కార్యకర్త చనిపోయాడు, పెద్ద దస్తగిరి అనే అతను చనిపోతే కనీసం ఇంతవరకు వైసీపీ పార్టీ నుంచి కానీ వైసీపీ నాయకులు కానీ ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? అంటే వాళ్ళ మేనమామ ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాడనే కారణం ఒకటే అనుకోవచ్చు అంటారా, ఇంకేదన్నా కారణం ఉందనుకోవాలంటారా? ఒకటే వాళ్ళ మేనమామ పేరు ఇంక్లూడ్ అయింది కాబట్టి, వాళ్ళ మనుషులు కాబట్టి వాళ్ళు రారు. వాళ్ళకి కావాల్సినంత ఏంటంటే నాకేంటి నా వాళ్ళకేంది అంతే తప్ప రాష్ట్రం ఎటుపోయినా ఏం చేసినా వాళ్ళకి అవసరంలా. ఎందుకంటే చూసాం గత 5 సంవత్సరాలు 3 రాజధానులని, ఒక రాజధానికి దిక్కులేదు కానీ 3 రాజధాని జనాన్ని అందరినీ మభ్యపెట్టి 5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించి కావాల్సినంత దోసుకున్నారు. అతను దోసుకున్నాడు, లేకపోతే అతను దోసుకున్నాడు, అతని అనుచరగణం కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో దోచుకునే కదా ఇవాళ ఏం వెసులుబాటు కాక ఇక ఎక్కడెక్కడ మైనింగ్లు కానీ మట్టి క్వారీలు కాడి నుంచి మొత్తం ఒకటే ఉంది. ఒక గ్రానైట్ క్వారీలు కానీ రకరకాలుగా మందు కానీ ఎన్ని దోసుకున్నారు. ప్రజలందరూ గమనిస్తూన్నారు. అయినా ఒకవేళ మర్చిపోతారా అనుకొని మళ్ళీ ఎవడన్నా ఏమన్నా అటు ఇటు వేస్తాడని రఫ్ ఆడిస్తాను వచ్చి ఈ మాటలు ఇంకా పిచ్చి మాటలని మాట్లాడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ చనిపోయిన దానికి దస్తగిరి చనిపోయిన దానికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఏంటంటే పాప భీతి మంచి చెడు వీడు మనోడే లేదు. ఎంతోమంది కార్యకర్తలు ఇప్పుడు ముద్దుసీన్ ఉన్నాడు, అప్పట్లో ప్రతిపక్షంలో పరిటాల రవి గారిని చంపారు వీళ్ళు. దాంట్లో కేసులు ఎంతమంది ఉన్నారు, జైల్లోనే ఎందుకు చనిపోయారు అందరూ? ఎవరు రాష్ట్రం ఉంది అక్కడ? దాన్ని ఏమంటాం మనం? ఏమనాలండి? వీళ్ళ అలవాట్లు వాళ్ళ నైజం అది. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సరే ఇవన్నీ ఓకే. ఏంటి లండన్ నుంచి రాగానే హైదరాబాద్ వేదికగా వ్యూహ రచన అంట ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటారు? బెంగళూరు యలహంక ప్యాలెస్ వదిలేసి ఇప్పుడు లోటస్ పాయింట్ కి ఎందుకు వస్తున్నారు అనుకోవాలంటారు? ఇక ఏమో అడగారు. బెంగళూరు లోటస్ పాయింట్ బెంగళూరు ప్యాలెస్ కలిసి రాలేదేమో, అందుకని లోటస్ పాయింట్లో. లేకపోతేనేమో షర్మిల గారు దాంట్లో కూడా ఏదో వాటా ఉంది, నాకు కూడా లోటస్ పాయింట్లో అంటుంది కదా, మళ్ళీ దాన్ని కూడా అక్కడి నుంచి సొంత సెల్ మళ్ళీ అక్కడేమో ఆక్రమించుద్దో దీన్ని ఎందుకు అసలు వెళ్ళితే పోయిద్దని ఆడకు వస్తున్నాడే, మళ్ళీ మకం ఆడబెడుతున్నాడు. వెళ్ళగొట్టడానికి హైదరాబాద్ అవుతున్నారు అనుకోవాలంటారు. అనుకోవచ్చు. ఏముంది, ఇప్పుడే ఆస్తులు బాగా మంచాడే చెల్లెలకి. రాజశేఖర రెడ్డి గారు అందరికీ సమానం అని చెప్పి వాళ్ళ భార్య చెబుతానే ఉందిగా, తల్లి సొంత తల్లి ఆ అమ్మాయి కూడా పెట్టాడని. మరి ఏమైనా పంచావు నువ్వు? అరే వాళ్ళిద్దరిని ఎడగొట్టింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను లక్ష్మీ పర్వత్ చెబుతుంటే మీరేంటండి? లక్ష్మీ పార్వతి చెప్పుతులే, ఆమె ఓడగొట్టలు నాగలాగా ఒకటి ఉంది పనికి మాలింది. అది చెప్పడానికి ఏమొచ్చా మనం దాన్ని అనుకోవడం కూడా తప్పు. మనం ఆమె ఎంతమందికి అని చెప్పుద్ది, నాకు చెవిలో చెప్పాడు, రేత్రి కళ్ళలో చెప్పారని ఏం మాట్లాడింది. దాంతో మనకెందుకు అసలు చిచి చండాలంగా ఉంటుంది దాంతో మాట్లాడితే. సరే వద్దు అనుకుంటే కనుక అసలుకి హైదరాబాద్ వేదిక అంటే 2014 నుంచి 19 వరకు అక్కడ ఉండటం వల్లే గెలిచాను అనే ఆలోచనతో వస్తున్నారు అనుకోవచ్చు అంటారా మరి అక్కడికి? అది ఏమీ కాదండి, గెలుపు అనేది తీసేయండి అసలు ఆంధ్రప్రదేశ్ లో. ఈ మధ్యకాలంలో అయితే అసలు అతను లేదు. ఇంకా 10-15 ఏళ్ళ దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధికారం రావటం అనేది కల్లా.